హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక ఈరోజు తెలంగాణ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం. మీ ఫామ్ హౌజుల్లో జిల్లాలు మొలుస్తాయి. 10 ఏళ్ల పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూశారు. రాజీవ్ లేకుంటే దేశంలో ఐటీ ఎక్కడుండేది? 10 ఏళ్ల పాటు కుటుంబ పాలన చేసి గాంధీలపై విమర్శల. రాజీవ్ విగ్రహాన్ని తొలగించే దమ్ముందా? రాజీవ్ విగ్రహావిష్కరణ సభలో కేసీఆర్ కుటుంబపై సీఎం రేవంత్ ఫైర్. సో మరి కేసీఆర్ గారు ఏదైతే సచివాలయం కూడా తన విగ్రహాన్ని ఆవిష్కరించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ మేమొచ్చి రాజీవ్ గాంధీ ఒక ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉందో, సో అప్పుడు సిస్టమ్స్ కంప్యూటర్స్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన చేయడం జరిగింది. ఏదైతే నిన్న సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణలో భాగంగా. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో తెలుగు తల్లి విగ్రహాన్ని మేము ఈరోజు పాలాభిషేకంతో చేస్తాము, తెలుగు తల్లి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలుగు తల్లి విగ్రహాన్ని పెడతామన్నట్టు చెప్పారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా మేము ఖచ్చితంగా ప్రతిష్టాపన చేస్తాం అని చెప్పడం జరిగిందో, సో ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని రాజకీయంలోకి రావడం జరిగింది. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాల లొల్లి జరుగుతుంది. ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి పాలన మర్చిపోయి ఈనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, అధికారంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు ఇద్దరు విగ్రహాల గురించి ఏదైతే మరి చీరలు గాజులు ఏది పాడి కౌశిక్ రెడ్డి గాంధీ గారు ఏ విధంగా అయితే చేస్తున్నారు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విలువలు కోల్పోయేటటువంటి ప్రసక్తి ఉంది. ప్రజల్లో విలువలు కాపాడుకోవాలని చెప్పేసి నేను రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఏదైతే విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ సెరమనీలో ప్రస్తావన చేయడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా మేము ఏర్పాటు చేస్తామంటున్నారు. సో కానీ ముఖ్యమంత్రి రేవంత్ గారు ముఖ్యంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. సో అమరుల విగ్రహాలని, ముఖ్యమైనటువంటి అమరులు త్యాగ పోరాటం చేసినటువంటి విగ్రహాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి, వారిని గౌరవించుకోవాలన్నట్టుగా నేను తెలపడం జరుగుతుంది. నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల ప్రారంభం. గుజరాత్ లో ప్రారంభించిన ప్రధాని మోడీ తక్కువ దూరంలో ఉన్న నగరాల మధ్య ప్రయాణ మార్గాన్ని మరింత సులభవంతరం చేసేందుకు నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గుజరాత్ లోని భుజ్ అహ్మదాబాద్ల మధ్య తొలి రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే వీటిలో ఛార్జీలు తక్కువని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే ఏసీ, నాన్ ఏసీ బస్సుల కంటే నమో భారత్ ర్యాపిడ్ రైల్ టికెట్ ధరలే తక్కువని స్పష్టం చేసింది. భుజ్ నుంచి గాంధీధామ్ ఏసీ బస్సు టికెట్ ధర 140 రూపాయలు కాగా నాన్ ఏసీ బస్సు 110గా ఉంది. వీటితో పోలిస్తే వందే మెట్రో ఏసీ రైలు టికెట్ ధర 75 మాత్రమే. భుజ్ నుంచి గాంధీధామ్ కు బస్సు ప్రయాణించే 2 గంటలు పడితే నమో భారత్ ర్యాపిడ్ రైలు కేవలం 55 నిమిషాల్లోనే చేరుకోవచ్చు అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈనాడు రైల్వేస్ ఏదైతే డెవలప్మెంట్ లో భాగంగా ప్రజలకు అన్ని దృష్ట్యా వసతులు అందించాలి, ఏసీ నాన్ ఏసీ ట్రావెలింగ్ రిజర్వేషన్స్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే విధంగా ఏదైతే వందే భారత్ ట్రైన్స్ కూడా పబ్లిక్ లోకి తీసుకురావడం జరిగింది. సో సులభవంతరమైనటువంటి ఫాస్టెస్ట్ జర్నీ, సేఫెస్ట్ జర్నీగా మరి నాడు రైల్వేస్ ప్రణాళికలు రూపొందించుకుంటూ ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. మజ్లిస్ కు భయపడే విమోచనపై వెనుకడుగు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ బండి సంజయ్. మజ్లిస్ కు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచనను జరపడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే మజ్లిస్ కు వ్యతిరేకమా అని అన్నారు. అసలు రజాకార్ల పార్టీయే మజ్లిస్ అని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. సో ఈ విధంగా బండి సంజయ్ గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విమోచన జరపడం లేదు అన్నట్టుగా దయచేసి బండి సంజయ్ గారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆగమాగంగా ఉన్నాయి, జర కొంచెం చల్లగా అయినాక మళ్ళీ మీరు లేపుదురు. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలని మీరు కాళేశ్వరం స్కామ్ లో కానీ అయితే లిక్కర్ స్కామ్ లో కానీ కవితని అరెస్ట్ చేయడానికి రాలే, అటు కేసీఆర్ అరెస్ట్ చేయడానికి రాలే. కానీ ఈనాడు విగ్రహాల మీద ఉన్నటువంటి విమోచన దినాల మీద రాజకీయ దుమారం లేపుతున్నారు. సో దయచేసి రాజకీయ విలువలు తెలంగాణ రాష్ట్రంలో కాపాడుకోవాలి, ఉన్నటువంటి శాంతి భద్రతలను కంట్రోల్లో ఉంచుకోవాలి. కానీ ఈనాడు పోలీసులు రాజకీయ నాయకులకు సెక్యూరిటీ ఇచ్చరు, వాళ్ళ ఇళ్ల కాడ కాపలు కాచుడు, విగ్రహాల మీద రాజకీయాలు. సార్ ఆలోచించుకోవాలి బండి సంజయ్ గారు, జర చల్లబడితే తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి. వర్షాల కాలానికి మరి నిరుపేదలు, రైతులు పంట నష్టం జరిగింది, అక్కడ ఉన్నటువంటి నష్టపరిహారం చెల్లించాలి. ఇటు రైతు రుణమాఫీ జరగలేదని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగుల పరిస్థితి ముంగటుంది, బీసీ కులగణన రిజర్వేషన్లో బాగా ఆలోచన నడుస్తుంది. సో ఇవన్నిటి మీద ఆలోచించాలి. కానీ అది జరుపుతలేరు, ఇది జరుపుతలేరు, ఈ విగ్రహం పెట్టలేరు, మీ విగ్రహం పెట్టుకున్నారు. ఇదా రాజకీయం? ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది.
40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం 2035 నాటికి చేరుకోవాలన్న పట్టుదల గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సభలో బట్టి. ఖచ్చితంగా ఈనాడు గ్రీన్ పవర్ రావాల్సిందే. ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అయితేనేమి గ్రీన్ పవర్ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్నటువంటి విద్యుత్ కొరతకు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఉన్నటువంటి రైతులకు అయితేనేమి ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కి ఈనాడు ఇళ్లలో గృహాలకి కూడా గ్రీన్ పవర్ వస్తే సోలార్ పవర్ తోని అదేవిధంగా సోలార్ మోటార్స్ రావడంతో ఈనాడు విద్యుత్ సంక్షోభం నుంచి కూడా భయపడచ్చు. సో ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉన్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రైతాంగానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడంతో కూడా ఈనాడు పెట్రోల్ కొరతలు అయితేనేమి పెట్రోల్ ధరలు అడుగంటే కొండెక్కిపోతున్నాయి. ఉన్నటువంటి నిరుపేదలు పెట్రోల్ కొనుక్కొని ట్రావెల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సోలార్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈనాడు ముందుకు రావడం చాలా సంతోషకరం. సో ప్రజలు దయచేసి దీనికి అదేవిధంగా ఏదైతే కంపెనీస్ ఏర్పాటు చేస్తారో పర్యావరణానికి కూడా రక్షణ కల్పించే విధంగా ఉండాలి. ఏ కంపెనీస్ వచ్చినా కానీ ఫార్మా కంపెనీస్ వచ్చినా దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహాలకు నేడు పాలాభిషేకం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కేటీఆర్ అన్న మీరు విగ్రహం ఎందుకు పెట్టలేదు సచివాలయంలో? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. అటు రేవంత్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణలో చేసిండు అని చెప్పేసి మీరు ఈ రోజు పాలాభిషేకం చేసుకున్నారు. ఈ సోయి ఎటువైంది? సచివాలయం కట్టినప్పుడు అన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనంతో కట్టినారు కదా. మరి ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏమైంది? ఉన్నటువంటి తెలంగాణ సాధించుకోవడానికి అమరుల త్యాగఫలం ఏమైంది? అమరుల విగ్రహాలు ఏమైంది? ఇది రావాలి కానీ మీరు అది చేసిరు మేము ఇది చేస్తాం రోజుకి కొట్లాటలేనా? తాకులాట పెట్టుడు, తమాషాలు చూసుడు, బట్టగాల్చి మీదేసుడు. రాజకీయ నాయకులు జర సోయిక్రాంతి, ప్రజల గురించి ఆలోచించండి. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇక పాలాభిషేకాలు తెలంగాణ తల్లి విగ్రహాలు చేయాలని జర అనాథాశ్రమాల్లో పిల్లలను గురించి కూడా పట్టించుకోరి. వాళ్ళ పిల్లలకి తిండి చక్కగా లేక, పాలు లేక, విటమిన్స్ లేక ఉన్నటువంటి డిసేబుల్ పర్సన్స్ గా మారుతున్నారు. అనాథ పిల్లలు ఉన్నారు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులు ఉన్నారు, అనాథ వృద్ధులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా పట్టించుకోరి. పాలాభిషేకం చేయరు కానీ ఆ పాలు ఏమన్నా ఎక్సెస్ ఉంటే జరగట్టు అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకు కూడా పంపిరు. వాళ్ళన్నా ఇప్పుడు విగ్రహం మీద అభిషేకం చేస్తారు, అది ఓకే, కానీ అధికంగా చేయకుండా జర అనాథాశ్రమాల్లో కూడా ఆదుకోమని చెప్పు నాయకులు. కొంచెం ఏమన్నా విముక్తన్నా చేసిన పాపాలన్నా పోతాయి. మీరు పెట్టలేకపోయినారు, అది క్వశ్చన్ మార్క్ మీరు వేసుకోవాలి. ఈనాడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిరు, మేము తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తాము అంటే తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేరు? తెలంగాణలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు పతనం. నువ్వే చెప్పాలి అన్న, తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి నువ్వే చెప్పాలి. మీ మన కేసీఆర్ కాకనే చెప్పాలి. ఇక బాత్రూమ్లు లేవు, 10 సంవత్సరాలు ఏం రూలింగ్ చేసినారు? విద్యా వ్యవస్థను నాశనం చేసింది మీరు. కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళకి అవకాశం ఇచ్చింది మీరు. వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్లు తీసుకొని దర్జాగా విలాసవంతమైనటువంటి జీవితాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈనాడు నిరుపేదలైనటువంటి విద్యార్థులు చదువుకోలేక తల్లిదండ్రులు అప్పుల పాలై ఉన్నటువంటి పుస్తకాలు అమ్ముకొని, వ్యవసాయ భూములు అమ్ముకొని, ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నమెంట్ గురుకులాల్లో ఇట్లా చదువులు ఎట్లున్నాయి ఒకసారి మనం చూసుకోవాలి. కార్పొరేట్ చదువులు చదివించలేక అటు గవర్నమెంట్ హాస్పిటల్ చదువు నాశనం అయింది. సరే, పరిస్థితులు మీరు చేసిన తతంగానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా తయారైంది? దానికి మీ శ్రీకారం చుట్టిందే మీరు కదా. అన్నా హజారే పట్ల బాధగా ఉంది. కేజ్రీవాల్ తీరును ఉటంకిస్తూ కిరణ్ రిజిజు పోస్ట్. ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే పట్ల బాధగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. అన్నా హజా విషయంలో చింతిస్తున్నాం. ఆయన కంటే కూడా ఢిల్లీ ప్రజలకు ఎక్కువ నష్టం జరిగింది. కొంతవరకు ఆ ప్రభావం దేశ ప్రజలపై కూడా ఉంది. అలాగే అరాచకం, అవినీతి ధర్మాలుగా మారతాయని మేము ఎన్నడూ అనుకోలేదు అని రిజిజు పోస్ట్ పెట్టారు. హజారే గతంలో మీడియాతో మాట్లాడిన వీడియోను కూడా జోడించారు. సో ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు రావడం జరిగింది. సో నాకు ఈ రాజకీయాల పైన నాకు ప్రజల్లో నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ పార్టీ తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేయడం. సో నేను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు. ఖచ్చితంగా నేను ఒక నీతికి నిజాయితీకి విలువలు ఇచ్చేటటువంటి నా మీద ఈ నిందలు మోపడం కరెక్ట్ కాదు. సో నేను అంతే క్లారిటీగా నా పైన ఆ కేసు నిజ నిర్ధారణ తేలినాకనే ప్రజలకు కూడా అర్థమవుతుంది. అప్పుడు నేను వస్తాను అన్నట్టుగా మరి రాజీనామా కూడా చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ ఢిల్లీలో కొనసాగుతుంది. అదే చర్చనీయాంశంగా మారింది ఈనాడు ఢిల్లీలో. సో చూసుకోవాలి. ఈ విధంగా మరి మనం చూస్తున్నాం తెలంగాణ వీణ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.